బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అనంతపురం ఎక్సైజ్ కోర్టులో బోరుగడ్డ అనిల్ను పోలీసులు హాజరుపరిచారు. గత కొంతకాలంగా ఆయన అనంతపురం కోర్టుకు హాజరు కాకపోవడంతో అనిల్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు బోరుగడ్డ అనిల్ను అనంతపురం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 10న బోరుగడ్డ మరోసారి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం బోరుగడ్డను రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు. మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్రనాథ్. శ్రీదేవి ఇవాళ బోరుగడ్డ అనిల్ అనంతపురం కోర్టులో ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. గతంలో అనంతపురం శ్రీటంగా పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణ పైన నానా దుర్భాషలు ఆడడం జరిగింది. ఆయన ఫోన్ లో మాట్లాడుతూ సిఐ పైన నానా దుర్భాషలు ఆడడం జరిగింది. అదే విషయాన్ని అధికారుల దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో కేసు నమోదైంది. అలాగే అనంతపురం సంబంధించి ఫోర్త్ టౌన్ లో కూడా బోరుగడ్డ అనిల్ పైన కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ పైన ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పైన టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నేత సంఘ తేజస్విని ఆమె కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా ఆయన రాజమండ్రి నుంచి అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కూడా వాయిదాలకు ఆయన అటెండ్ కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ ఆయన ఫోర్త్ టౌన్ పోలీసులు కోర్టు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు హాజరుపరిచిన అనంతరం రాజమండ్రి జైలుకు మళ్ళీ తరలించడం జరిగింది. శ్రీదేవి. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ. కేసు జిల్లా కోర్టుకు కమిట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు హాజరుపరచాలని జైలు సెంట్రల్ జైలు వారికి కోర్టు వారు ఆదేశించారు. ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ఎక్సైజ్ కోర్టులో కేసులో కోర్టులో కేసు సంబంధించి ఒక కేసు ఉంది. అది ఉమెన్స్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ నుండి. సో ఆయన అపియరెన్స్ అవసరం ఈరోజు డ్యూటీ చేశారు జైలు నుండి. జైలు అధికారులు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అది కమిట్ చేశారు. ఉమెన్స్ కోర్టు కమిట్ చేశారు. తర్వాత మళ్ళీ సమన్స్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆ ఉమెన్స్ కోర్టులో ఆయన అదేవిధంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మీద రిజిస్టర్ అయి ఉంది. అందులో గత వాయిదా ఉంటే ఆయన హాజరు కాలేదు. ఆయన అప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్నందువలన మొబైల్ కోర్టు వారి ముందు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు వారు ఆ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో అందులో పీటీ వారెంట్స్ వేసి త్రీ టౌన్ పోలీసులు ఈరోజు మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు జైలుకు ఆయన తీసుకెళ్తారు. ఈ నెల 10వ తారీఖున మొబైల్ కోర్టులో ఉంది. సో ఆ రోజు ఆయన ఎగ్జామ్ చేయడానికి కోసమని వాయిదా వేశారు.